నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, నిన్న పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. ఆయన ఇప్పుడు రిమాండ్‌లో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు గోరంట్ల మాధవ్‌ని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది. అంటే ఖచ్చితంగా టార్గెట్ గోరంట్ల మాధవే అని అంటున్నారు. ఎలా ఉండబోతుందంటారు సార్? కూటమి ఇంకా కక్ష పట్టింది అని అంటారా ఇక? మాధవ్ అరెస్ట్ అవుతాడు, కొడాలి నాని అరెస్ట్ కావాలనేటువంటి డిమాండ్ ఉంది, రోజాను అరెస్ట్ చేయాలనే డిమాండ్ ఉంది. దాంతోపాటు ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలి అనే కోరిక కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే క్యాడర్ నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ అరెస్టులు జరిగి తీరాలి అని క్యాడర్ బలంగా కోరుకుంటోంది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కోరుకుంటోంది. అరెస్టులు చేస్తారా చేయరా, చేయకపోతే మీరు పదవిలోంచి తప్పుకుంటారా అని క్యాడర్ చంద్రబాబు నాయుడిని నిలదీస్తోంది అని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అధికార మీడియానే, అంటే అధికార మీడియా అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చంద్రబాబు అనుకూల మీడియా వాళ్ళు ఇప్పటికే ఎడిటోరియల్స్ రాశారు, సంపాదకీయాలు రాశారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మీరు సీరియస్గా వీళ్ళందరినీ పట్టించుకోవాలి, లేకపోతే క్యాడర్ ఊరుకునేటట్లు లేరు అని. ఇప్పుడు ఈ జీవీ రెడ్డి ఇన్సిడెంట్లో ఎన్ఆర్ఐలు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి క్లాసులు చెప్పే ప్రయత్నం చేశారు సోషల్ మీడియాలో. అందులో ఒక మాట చాలా కొంచెం టిపికల్గా అనిపించింది. అదేంటంటే, మనం పార్టీ పరిరక్షణ కోసం వ్యవస్థాపక అధ్యక్షుడినే పక్కన పెట్టినటువంటి చరిత్ర ఉంది మనకి అని ప్రస్తావించారు. రామారావు గారికి చంద్రబాబు గారు పొడిచిన వెన్నుపోటు వ్యవహారాన్ని పార్టీ పరిరక్షణలో భాగంగా ఆయన్ని పక్కన పెట్టినట్టుగా రాశారు. అంటే ఏమిటి, అదే పరిస్థితి మీకు వస్తుంది, మిమ్మల్ని పక్కన పెట్టి ఇంకెవరినో నాయకుడిగా పట్టుకొస్తాం, మేబీ లొకేషన్ కావచ్చు, తండ్రిని పదవి నుంచి తప్పించి లొకేషన్ మేమే కూర్చోబెడతాం అన్న పద్ధతిలో మాట్లాడేస్తున్నారు. అంటే చంద్రబాబుని ప్రెజరైజ్ చేయటం, ఇది ఒక ప్రోగ్రాం నడుస్తోంది. దీనికి ప్యారలల్గా పార్టీలో సీనియర్ నాయకులు చాలామంది ఇప్పుడు యాక్టివ్గా లేనివాళ్ళు చంద్రబాబుతో గతంలో అన్ని విధాలా సహకరించిన వాళ్ళు కొంతమంది విజ్ఞప్తి చేస్తున్నారు ఆయనకి, ఈ అరెస్టులు చేయటం ద్వారా ఇబ్బంది, ఓటర్ ఎలా ఫీల్ అవుతాడు, ఓటర్ గనక దీన్ని నెగిటివ్గా తీసుకుంటే దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది, అందుకని ఇవి అంత ఫ్రీక్వెంట్గా వద్దు అని. ఇప్పుడు పోసానిది ఎందుకు అడుగు ముందుకేసాడు ఆయన అంటే, ఈ జీవీ రెడ్డి గొడవ, దాని చుట్టూ ముసురుతున్నటువంటి అనేక సమస్యలు, వీటన్నిటినీ పక్కకి నెట్టడం కోసం పోసాని అరెస్టును టార్గెట్ చేశారు, దాన్ని వాడుకున్నారు ఆ ఇన్సిడెంట్ని అనేది వినిపిస్తున్న మాట. లేకపోతే ఇంత లేటుగా ఎందుకు అరెస్ట్ చేస్తారు 9 నెలల తర్వాత? నిజానికి ఆయన ఎప్పుడో ప్రిపేర్ అయి ఉన్నాడు. పోసాని ప్రిపేర్ అయి ఉన్నాడు. మా ఇంట్లో నా వైఫ్, నా పిల్లలు, నా సంసారం, వీళ్ళందరూ బాధపడతారు, అందుకని నన్ను అరెస్ట్ చేయకండి, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది నాకు, అందుకని నేను ఇక ముందు ఎవరిని తిట్టను, ఎవరి గురించి మాట్లాడను, గతంలో మాట్లాడిన దానికి సారీ అని చెప్పి ఆయన మీడియా ముఖంగా తెల్లజెండా ఎగరేశాడు. ఎగరేసినప్పటికీ అతన్ని అరెస్ట్ చేయటం ద్వారా, అతన్ని రిమాండ్కి పంపించడం ద్వారా, విచారణ మాత్రమే కాదు రిమాండ్కి పంపించారు. ఈ రిమాండ్లో ఉండగానే ఇంకొక 4-5 కేసుల పీటీ వారెంట్లు రెడీ చేస్తున్నారు. వీటన్నిటిలోనూ బెయిల్ తీసుకుంటే తప్ప అతను బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ లోపల ఏదో భారీ అండర్టేకింగ్ ఇస్తే తప్ప అతని వ్యవహారాన్ని కన్సిడర్ చేసే మూడ్లో గవర్నమెంట్ కూడా లేదు. వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు పోసాని గారి వైఫ్తో మాట్లాడారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వెళ్ళి కోర్టులో ఆర్గ్యుమెంట్స్ చెప్పాడు రైల్వే కోడూరులో. చెప్పినప్పటికీ వారు ప్రాసిక్యూషన్ వారి కోరికనే మన్నించి రిమాండ్కి పంపించేశారు. కాబట్టి పరిస్థితి కొంచెం క్రిటికల్గానే ఉంది పోసానికి. అయితే నేను అనుకోవడం, అతను ఒక బలమైన అండర్టేకింగ్ ఇచ్చేసి బయటపడిపోతాడు. బయటపడిపోవడానికి ఏం చేయాలో ఆ కార్యక్రమం ఆల్రెడీ మొదలుపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఈ ఇష్యూని వాడుకుని, అంటే తెలుగుదేశం పార్టీ చుట్టూ ఈ కన్ఫ్యూజన్ నడుస్తోంది. అరెస్టులు చెయ్యమని ఒక సెక్షను, వద్దని ఇంకో సెక్షను చంద్రబాబు గారి దగ్గర మోహరించి ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్లో ఆయన ఇరుపక్షాలని సంతృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ కన్ఫ్యూజన్ని వాడుకుని తెలుగుదేశం పార్టీని మరింతగా డైలమాలోకి నెట్టేటువంటి ప్రయత్నం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది ఇప్పుడు అదొక అదనపు భారం తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఎలా హ్యాండిల్ చేస్తాడు చంద్రబాబు అనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఆయన లొంగుబాటు కార్యక్రమం పెట్టుకుంటున్నాడు. ఈ కేసులు ఉన్న వాళ్ళందరూ లొంగిపోతే చాలు అని అనుకున్నారు మొదట. ఆల్రెడీ లొంగారు ఇద్దరు ముగ్గురు. శ్రీరెడ్డి కూడా సరెండర్ అయిపోతున్నాను, నాకు నన్నేం చేయకండి మహాప్రభు అని ఆవిడ ఒక వీడియో పోస్ట్ చేసింది. అయినప్పటికీ పోసాని అరెస్ట్ తర్వాత ఆవిడ అరెస్ట్ కూడా ఉండొచ్చు. పోసాని కూడా అదే చెప్పాడు కదా, అయినప్పటికీ వదలలేదు కదా. ఇది జీవీ రెడ్డి వ్యవహారానికి ఒక డైవర్షన్ స్కీమ్ అనుకునే వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకొకళ్ళు ఈ అరెస్టుల గురించి తప్పించిపోతున్నటువంటి వాళ్ళని సంతృప్తిపరచడం కోసం జరిపినటువంటి అరెస్టుగా కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఒక క్రైసిస్ అయితే ఉంది. అంటే చంద్రబాబు గారి వ్యవహార శైలి పట్ల అందరూ సంతృప్తిగా లేరు. అందరినీ సంతృప్తిపరిచి అందరికీ విషయాలు అర్థం చేయించి అందరినీ ఒకవైపే నిలబెట్టుకునే పరిస్థితుల్లో ఆయన కూడా కనిపించట్లేదు. ఈ గందరగోళాన్ని ఏదో పద్ధతిలో వాడుకోవాలని వైసీపీ ప్రయత్నం చేస్తోంది. మరి వైసీపీకి అవకాశం ఇస్తారా, లేకపోతే రెక్టిఫై చేసుకుని ముందుకెళ్తారా అనేది చూడాలి. లోకేష్ బయటకు మాట్లాడట్లేదు కానీ మొత్తం నడిపిస్తోంది ఆయనే. మొత్తం ఏది జరగాలన్నా ఏపీలో ఆయన ఓకే చెప్తే తప్ప ఏది జరిగే పరిస్థితి లేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో సఫికేట్ అవుతున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పినా ఒకసారి ఆయన అడగాలి కదా అంటున్నారట అధికారులే. కాబట్టి ఏది వారి శాఖలు ఆయన నిర్వహిస్తున్నటువంటి గ్రామీణాభివృద్ధి ఈ శాఖలకు సంబంధించిన వ్యవహారాలు కూడా ఒకసారి ఆయన దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడితే బాగుంటుంది అని వ్యాఖ్యానించడం, ఇలాంటివి కొన్ని పెయిన్స్ ఉన్నాయి ఆయనకు కూడా. కాబట్టి ఒక సీరియస్ వాతావరణంలో ఉంది. అరెస్టులు చేయటం ద్వారా వాళ్ళు ఏం పూర్తి హ్యాపీగా అయితే లేరు. ఒక గందరగోళం ఉంది పొలిటికల్గా. ఆ గందరగోళం ఎలా పరిణమిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఎలా తన్ని తాను కన్విన్స్ చేసుకుని క్యాడర్ని ఒకే వైపు ఎలా నిలబెట్టగలడు అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతోంది అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. అంటే గోరంట్ల మాధవ్ మీద ఎలాంటి కేసు పెట్టే అవకాశం ఉంది సార్? అంటే చాలా ఉన్నాయి అంటే వీళ్ళు పొలిటికల్ క్రిటిసిజం చేస్తే ఓకే, పొలిటికల్ క్రిటిసిజం మానేసి చాలా కాలం అయింది. పర్సనల్ లెవెల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు పెట్టచ్చు, పెట్టడానికి తగ్గ వ్యవహారం ఉంది, ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏమిటంటే అవి ఆయన పవన్ కళ్యాణ్ గురించి బహిరంగ సభల్లో మాట్లాడుతూ, సిద్ధం అనే పేరుతో జరిగినటువంటి బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా పెళ్ళి విడాకులు అని మాట్లాడాడు. ఈ పెళ్ళి విడాకులు అని మాట్లాడటం అనేది ఇబ్బందికరం. అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించటం, కాన్స్టిట్యూషనల్ వైలేషన్. అది ఎందుకు కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అంటే చట్టం చెప్పింది డైవర్స్ తీసుకోండి మహాప్రభు అని, అవకాశం కల్పించింది. దాని మీద విమర్శ చేయటం అంటే ఆ చట్టాన్ని రెడిక్యూల్ చేయటం. చట్టాన్ని రెడిక్యూల్ చేయటం అంటే కాన్స్టిట్యూషన్ పట్ల గౌరవం లేకపోవటం. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి రాజ్యాంగాన్ని అవమానపరిచే పద్ధతుల్లో బహిరంగ సభల్లో మాట్లాడాడని కేసు పెట్టి ఆయన లోపలేయచ్చు. అది పెద్ద కేసు అవుతుంది. కాబట్టి అక్కడ దాకా తీసుకెళ్తారా లేదా అనేది చూడాలి. గోరంట్ల మాధవ్ వీళ్ళు మాట్లాడింది తక్కువే, కాకపోతే వాళ్ళు వాడిన భాష తప్పు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి మనం అనుకున్నట్టుగా ఆయన పవన్ కళ్యాణ్ని దొంగ అన్నయ్యసాడు అని మాట్లాడుతున్నారు, కానీ ఆయన అలా అంటలేదు. అది శ్రీశ్రీ గారు అన్నారని చెప్తున్నాడు ఆయన. శ్రీశ్రీ గారు రాసినటువంటి కవిత కోట్ చేశాను నేను. పవన్ కళ్యాణ్ని తిట్టడం నా ఉద్దేశం కాదు, నేను తిట్టను, అతను మహానుభావుడు, దేవుడు అంటాడు ఇప్పుడు అని. ఈ దొంగ అసలే ధూర్తలోకంలో అని ఆయన రాశాడు. దాన్ని పట్టుకొచ్చి వాడాను. అయితే దానికి జోడింపు ఏం చేశాడు ఆయన ఆ బైట్లో, ఇప్పుడు సర్క్యులేషన్లో ఉంది అది, పవన్ కళ్యాణ్ లాంటి అనే ఒక మాట జోడించి అక్కడి నుంచి శ్రీశ్రీ గారి కొటేషన్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ లాంటి కొడుకులు అసలే ఈ ధూర్తలోకంలో నిలబడజాలక అని మాట్లాడాడు ఆయన. ఇది కొంచెం పర్వాలేదు. గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి అయితే పూర్తి స్థాయిలో లైన్ దాటి చాలా బూతులు వాడాడు. రెండోది పర్సనల్ ఏరియాకి వెళ్ళి మాట్లాడారు.
పర్సనల్ ఏరియాకి వెళ్ళి మాట్లాడటం అనేది క్రైమ్. వీళ్ళు పొలిటికల్ క్రిటిసిజం చేయటం తప్పు కాదు. ఇప్పుడు చాలామంది ఈవెన్ జేడి లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఇది కక్ష సాధింపు ధోరణి అని. కక్ష సాధింపు ధోరణే, కక్ష సాధింపు. వీళ్ళు మాట్లాడారు, వీళ్ళేమి తక్కువ మాట్లాడిన వాళ్ళేం కాదు, వీళ్ళు కూడా ఎక్కువే మాట్లాడిన చరిత్ర ఉంది. ఏది పవన్ కళ్యాణ్ కూడా 2019 ఎన్నికల్లో వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భంలో ఆయనకి కౌంటర్ ఇస్తూ ఆయన మీద కూడా సెటైర్లు వేసినటువంటి చరిత్ర ఉంది తెలుగుదేశం నాయకులకి. అవన్నీ తవ్వి తీస్తున్నారు, ఆల్రెడీ ఆ తవ్వకాలు జరుగుతున్నాయి. అలాగే మోడీని రెడిక్యూల్ చేస్తూ బాలకృష్ణ గారు మాట్లాడారు ఒక వేదిక మీద, అది బయటకు తీసి ఒక కేసు పెడితే అలా ఉంటుంది, ఇలాంటి ఆలోచనలు కూడా జరుగుతున్నాయి. కౌంటర్ ఆపరేషన్స్ ఉన్నాయి దీన్ని. ఈ కౌంటర్ ఆపరేషన్స్ దేని మీద జరుగుతున్నాయంటే వీళ్ళు వాడినటువంటి బూతుల మీద. బూతు అనేది విస్తృతంగా వాడారు, అలాగే పర్సనల్ లెవెల్లోకి వెళ్ళి మాట్లాడారు, ఎఫ్ఐఆర్స్ గురించి ఎంబోజ్ చేసి మాట్లాడారు. అసెంబ్లీలో మాట్లాడారు అని అంటున్నారు, కానీ అసెంబ్లీ కంటే కూడా అసెంబ్లీలో మాట్లాడారు అనే పేరుతో బయట ఎక్కువ ప్రచారం జరిగింది. ఆ వివాదానికి, అంటే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు, ప్రస్తుతం ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడు గారి ఇంటి విషయాల గురించి బయటకు పెట్టినటువంటి, అంటే ఓపెన్గా తన ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మాట్లాడిన వల్లభనేని వంశీ ఆల్రెడీ లోపల ఉన్నాడు. దాన్ని ఎండార్స్ చేసినటువంటి మరో ప్రముఖుడు ఉన్నాడు, కొడాలి నాని. వారు ఎప్పుడు వెళ్తారని చెప్పి చూస్తున్నారు. ఆయన కూడా చెప్పాడు, నేను బయటే ఉంటాను, తీసుకెళ్తే లోపలికి వెళ్తాను, నా చేతుల్లో ఏమీ లేదు అన్న టోన్లో మాట్లాడాడు ఆయన వంశీ అరెస్టు జరిగిన తర్వాత. కాబట్టి ఎవరి ప్రిపేర్డ్నెస్లో వాళ్ళు ఉన్నారు, అరెస్టులకు సిద్ధపడి ఉన్నారు. ఇది ఒకళ్ళిద్దరితో ఆగేది కాదు, కనీసం 4-5 అరెస్టులు చేస్తే